నమస్తే. ప్రజెంట్ మనం స్టేషన్ గణపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. సో ముఖ్యంగా చూసుకోవచ్చు. సో మార్వాడీల యొక్క వాళ్ళ యొక్క అరాచకాలు ఏ విధంగా పెట్టరేగిపోతున్నాయో ఒక ఉదాహరణ చూపెట్టడానికే ఇక్కడికి రావడం జరిగింది. సో మార్వాడీలు అధిక వడ్డీలు వసూలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఒకటేమో ఇక్కడ నా దగ్గర కనబడతా ఉన్నటువంటిది, ఒకటేమో 14 నెలలు, ఇంకొకటేమో 18 నెలలకు సంబంధించినటువంటి 2 చిట్టీలు కనబడతా ఉన్నాయి. సో మనకు అక్కడ కనబడతా ఉన్నది కదా, ఓం గణేష్ జ్యువెలర్స్, బంగారం వెండి కుదవ పెట్టవాడును అన్నటువంటి ఒక షాప్ కనబడతా ఉంది. ఓం గణేష్ జ్యువెలరీ సంబంధించినటువంటి షాపులు. సో దీంట్లో ఒక వ్యవసాయం చేసుకున్నటువంటి ఒక నిరుపేద కుటుంబం 14 నెలల క్రితమేమో 2 గ్రాముల బంగారం, అలాగే 18 నెలల క్రితమేమో వాళ్ళు 3 గ్రాముల బంగారం, అంటే దాదాపుగా 5 గ్రాముల బంగారాన్ని ఈ షాపులో కుదబెట్టడం జరిగింది. సో మొత్తం వీళ్ళు తీసుకున్నటువంటి పైసలు కేవలం 25,000 రూపాయలు మాత్రమే. ఒకటేమో 14 నెలలు, ఒకటేమో 18 నెలలు. సో వీటన్నిటిని కలిపినా చేసినా కానీ 2 రూపాయల వడ్డీకి లెక్క చేసినా కానీ దాదాపుగా 30-35 కూడా దాటవు. అట్లాంటిది వీళ్ళు 42 నుంచి 43 వేల మిత్తి, 42,000 నుంచి 43,000 రూపాయలు అసలు వడ్డీ కడితేనే నీ బంగారం ఇస్తావు, లేకపోయినట్టయితే నీ దిక్కున్నట్టు కూడా చెప్పుకో, నువ్వు నీ బంగారం కావాలన్నా కానీ నా కాళ్ళు మొక్కాల్సిందే అని చెప్పేసి లాకారంతో ఇక్కడ వచ్చినటువంటి కుదవ పెట్టినటువంటి ఒక రైతుని తిట్టి ఈ మార్వాడీలు పంపించడం జరిగింది. అంటే ఎంత దౌర్జన్యంగా ఈరోజు మార్వాడి వ్యవస్థ తెలంగాణలో ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందో మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. అంటే వాళ్ళని ఎవరు అడిగినా కానీ ఎవరు కూడా వాళ్ళని ఏం చేయలేరన్నటువంటి ఒక ధీమాతోటి వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ కనబడతా ఉంది. గవర్నమెంట్కు కట్టాల్సినటువంటి ట్యాక్స్ కట్టరు, ఇక్కడ లోకల్లోకి వచ్చి లోకల్లో పెట్టుకున్నటువంటి షాపులను అన్నింటినీ కూడా దెబ్బతీయడం, అంతేకాకుండా లోకల్ వ్యాపారాలను దెబ్బతీయడంతో పాటు ఇక్కడ బతుకుతున్నటువంటి నిరుపేద కుటుంబాలని ఆసరగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇవాళ 100 కోట్లకు పడగలెడతా ఉన్నారు. ఇప్పటికే చూడడం జరిగింది. మనం హైదరాబాద్ లాంటి నగరాల్లో మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమం ఎంత ఉధృతంగా కొనసాగిందో. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్లు సైతం కూడా గ్రామాలలో కూడా వెలిసిపోయినాయి. చిన్నగా ఇట్లాంటి పట్టణాలే కాదు, హైదరాబాద్ కానీ మిగతా కొన్ని ఆ పట్టణాలే కాదు, చిన్న గ్రామాలలో కూడా పెద్ద స్థాయిలో, అంటే గ్రామానికి ఒక 4-5 షాపులు అయినా కానీ బంగారం షాపులు కానీ, బేకరీ షాపులు కానీ, ఇంకా వేరే సంబంధించిన ఫర్టిలైజర్ షాప్స్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోయినట్లయితే ఉంటే చాలా షాప్స్లు ఇలా మార్వాడి చేతిలోనే ఉన్నాయి. సో మొత్తానికి మార్వాడిలో ఒక దౌర్జన్యమైనటువంటి ఒక అరాచకాన్ని ఈ రోజు సృష్టిస్తా ఉన్నారు. వచ్చినటువంటి ఒక రైతుని వాళ్ళు కాలు మొక్కుతూనే బంగారం ఇస్తాను, నువ్వు పైసలు కట్టినా పర్వాలేదు కానీ నువ్వు ఖచ్చితంగా నా కాలు మొక్కాల్సిందే అని చెప్పేసి ఒక తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక నిరుపేద రైతు 5 గ్రాముల బంగారం కుదబెట్టి నా బంగారం నాకు ఇవ్వండి, మీకు అవసరమైనట్లయితే 3 రూపాయల వడ్డీ అయినా కానీ 3 రూపాయల వడ్డీ అయినా తీసుకోండి, కానీ మీరు అన్యాయంగా అధిక వడ్డీ వేయకని చెప్పేసి అంటే అంతా కూడా చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఇంకా వేరే అన్ని వడ్డీలు వేసి దాదాపుగా 6 నుంచి 8 రూపాయల వడ్డీ వసూలు చేస్తాను. 42 నుంచి 43,000 రూపాయల లెక్క చేసింది అంతా కూడా. కేవలం ఆయన తీసుకున్నటువంటిది 12,000 ఒకటి, 13,000 ఒకటి, కేవలం 25,000 రూపాయలు చేస్తుంటే వాళ్ళు కేవలం 18 నెలల్లోనే దీనికి డబుల్కి ఇంకెక్కువ వేసిండు. సో ఈ యొక్క దౌర్జన్యాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజల పైన కూడా స్పష్టంగా ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు 10 నెలలు కాగానే మళ్ళీ దీన్ని రిన్యూవల్ చేయడం, మళ్ళీ దానికి మిత్తేసి మొత్తానికి బంగారమే మొత్తం అటైపోయేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. సో చూసుకోవచ్చు, ఇక్కడికి మనం ఇదే ప్రాంతానికి, ఇదే స్టేషన్ కనపూర్కి పృథ్వీరాజ్ అన్నతో పాటు మిగతా కొన్ని ఛానల్ సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడం, పోలీసు వాళ్ళు సైతం కూడా వీళ్ళకి ఈ యొక్క మార్వాడి దుకాణంలో సంబంధించినటువంటి యాజమాన్యులకి సపోర్ట్ చేయడం. ఈ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈయనే కనబడతా ఉన్నాడు కదా, ఈ వ్యక్తి పోలీస్ స్టేషన్ పోయి అధిక వడ్డీ వసూలు చేస్తున్నాడు మా దగ్గర అని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు ఏం సమాధానం చెప్తారంటే అధిక వడ్డీ వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, మీరు వడ్డీ కట్టి మిగతా అంతా లెక్క చేసుకుని పైసలు ఇచ్చి మీ బంగారాన్ని విడిపించుకోపో అని చెప్పేసి పోలీసులు ఇండైరెక్ట్ గా ఈ షాప్ యాజమానులకే, ఈ మార్వాడిలకే సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వాళ్ళందరితో. బంగారం అంటే మిత్తి కట్టేదానికి వచ్చినావా? తీసుకెళ్ళడానికి ఎంత వడ్డీ ఎంత పడుతుంది? ఎక్కడ వచ్చి నేరుగా ఆయన పోలీసులో ఫోన్ చేస్తాను, అది పోలీసుకు చెప్తా పోలీసు ఎంత వడ్డీ ఎంత
అలా 3 రూపాయలు అని చెప్పినా చిన్న ఐటమ్స్ ఉంటాయి. చిన్న ఐటమ్ ఎట్లా మెయింటైన్ చేద్దాం? ఎంత వడ్డీ ఎంత? వడ్డీ 11 నెలల తర్వాత ఎట్లానే మేము బ్రదర్ 11 నెలల తర్వాతనే ఎట్లానే రెన్యువల్ చేయాలని చెప్తాం అంతే. ఇంకేం లేదు. రెన్యువల్ చేయాలి, 10 సంవత్సరం ఉండాలి, ఉంచుకుంటాం, అట్లా ఏం లేదు. వడ్డీలు చక్ర వడ్డీలు అని చెప్పేసి పెద్ద ఎత్తున వసూలు చేసి వడ్డీపై వడ్డీ పడితే అది 11 నెలల తర్వాత ఇంకేముంది. కడతానా కూడా మీరు లంచోడు కానీ ఎట్లా ఇచ్చారు మీరు? కాదు కాదు అండి. ఇప్పుడు హలో మీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పోయిన బ్రదర్ కావాలని తిట్టాడు కానీ లంచ కొడుకు మాకు మేము అదే చెప్పినా బ్రదర్ తిట్టలేదు అసలు. అయ్యాక చేసిన అన్ని చెప్పేసిన అన్ని చెప్పిన ఆయన బాగా రేస్గా అయితే నేనేం చేయాలి బ్రదర్? మీరే అంటున్నారు 6% తీసుకొని రైట్ ఉందని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళకున్న నామ్స్ ఏవి ఉన్నాయో అవి వాళ్ళకున్న నామ్స్ ఏవి ఉన్నాయో ఫాలో అవ్వమని వాళ్ళకి ఏవైతే నామ్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వమని ఎవరు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎస్ఐ గారు ఏమన్నారు? ఇప్పుడు వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, మీరు మొత్తం చిట్టు పట్టుకపోయి సిఐ గారి దగ్గర చూపించాడు. ఆ ఎస్ఐ గారే పిలిచిండు మమ్మల్ని. పిలిస్తే వెళ్ళిన వాడికి వెళ్ళినాక చిట్టీలు పట్టుకొని సిఐ గారి దగ్గర పోయిండు. సిఐ గారు ఎస్ఐ గారు ఏం మాట్లాడుకుందో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత బాబు వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, అన్ని ఉన్నాయి, మీరు డబ్బులు కట్టి మీరు ఓళ్ళు తెచ్చుకోపోలే అన్నారు. అవి వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, మీరు కట్టి డబ్బులు మీరు గోల్డ్ తెచ్చుకోపోలే అని చెప్పిండు. ఆంచలి ఇడికి వచ్చినాం. వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తామండి, మా గోల్డ్ మాకు ఇయ్యన్నాడు. అంటే ఈ రవి వీళ్ళందరూ ఇక్కడ కలిసిండు. ఒకసారి రాళ్ళు అన్న వచ్చిండు అడిగి వాళ్ళ ముందే డబ్బులు తీసిన వాళ్ళ చేతిలో పెట్టిన ఇట్లనే డబ్బులు అనగానే ఆ పెద్ద ఆయన అన్నాడు కదా, సరే బాబు నువ్వు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా నీ గోల్డ్ నీకు ఇస్తావు అన్నాడు. అలా కొడుకు అన్నాడు కదా, వాడు గ్రూపులో పెట్టడం వలన మన షాప్ పర్పస్ పోయింది, మన ఇజ్జత్ పోయింది. వాడు నేను షాప్ ముందు నిలబడతా నా కాళ్ళు మొక్కి మళ్ళీ అన్ని గ్రూపులలో మా సారీ మా తప్పైంది అని వేసిన తర్వాత నీ గోల్డ్ ఇస్తా, అంతవరకు నీ గోల్డ్ ఇయ్య అని చెప్పారు. ఆ గోల్డ్ పోయినా మంచిదే. రైటే రైట్ బరాబర్ రైట్. కంప్లైంట్ అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం లీగల్ గా. నేను చెప్పేది ఏంటరా, పాన్ బ్రోకర్ అనే వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఆ డాక్యుమెంటేషన్ వెరిఫై చేసినాం. వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ఉంది, మేము వెరిఫై చేసినాం. ఏమన్నా ఉంటే తక్కువ తీసుకోమని చెప్పేసి చెప్తాం. నార్మల్ 2% ఉంటుంది. 2% వరకు ఏదైతే ప్రైవేట్ బ్యాంక్ ఉంటుందో ఆ ప్రైవేట్ బ్యాంక్ నామ్స్ ప్రకారం 2% లోపు తీసుకోవాలని చేయండి చేయమని చెప్తున్నా. అట్లా కాదు, ఇప్పుడు పిటిషన్ కంప్లైంట్ ఇస్తేందుకు వస్తే మా దగ్గరికి ఆయన కనుక పలానా ఇట్లా అయింది, ఇట్లా మేము పోతే ఇట్లా నార్మల్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత మీరు చెప్పినాక కూడా సార్ మమ్మల్ని ఇట్లా అన్నారని ఆయన కంప్లైంట్ ఇచ్చిండా లేదా అని మీరు అడగండి. నేను చెప్పేది నేను ఆ కంప్లైంట్ కోసం మేము కాల్ కూడా చేస్తాం. నైట్ టైంలో కాల్ చేస్తాం, రండి కంప్లైంట్ ఇవ్వండి, మేము కేసు రిజిస్టర్ చేస్తామని. ఆయన రాలేదు. ఈవినింగ్ టైంలో మేమే కాల్ చేస్తాం. నామ్స్ ప్రకారం 2% ఉంటది. 2% తీసుకోకపోతే మీకు కనుక 2% తీసుకోకపోతే సో అండ్ సో పర్సెంటేజ్ ఎక్కువ తీసుకున్నారంటే మేము వాళ్ళపై చీటింగ్ కేసు చేస్తాం. అదే విధంగా
కన్సర్న్ ఎంఆర్ఓ గారికి వాళ్ళ లైసెన్స్ క్యాన్సల్ గొడవ ఎందుకైంది సార్? గొడవ ఎందుకైంది సార్? మీ దృష్టిలో నాకు ఐడియా లేదు, నేను చూడలేదు. నేను చూసి సో ఈ సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళు పోయి మాట్లాడినప్పుడు తన లేడు, ఈయన కాదు. అప్పుడు ఉన్న ఆయన పేరేంది, రాజేష్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. తనకు తెలియకుండా మా దగ్గర రాలే, పిటిషన్ ఇయ్యలే అంటున్నారు. వాళ్ళు పిలిస్తే పోయినరు, పిటిషన్ ఇస్తామంటే తీసుకోకుండా వాళ్ళకి రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఎంత అంటే ఇస్తామంటేనే వాళ్ళు ఏ రూల్స్ ఉంటాయి, ఎంత అంటే అంత వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళు 6 రూపాయలు అంటే 6 రూపాయలు కూడా పర్వాలేదు, 6 రూపాయలు ఇవ్వాల్సిందంటే విధి లేని పరిస్థితులలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా వేరే మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ముంగటనే ఇదంతా జరిగింది. వాళ్ళ ముంగటనే వాళ్ళే వీడియోలు పెట్టారు కొంతమంది. నేను పంపించిన మీడియాలో పెట్టి సీసీ ఫుటేజ్ తీస్తే ఏమేమి మాట్లాడారో మొత్తం తెలుస్తాయి. అసలు యాక్చువల్ గా అవి తీయరవన్నీ కానీ తీయాలి, తీస్తే మొత్తం అసలు సంగతి తెలుస్తుంది. ఇక వాళ్ళు చెప్తా భాయ్ సాబ్ ఇక్కడ కాలు ముక్కడానికి మాట మాట్లాడలేదు. కాలు ముక్కడానికి మాట్లాడలేదు. కాలు ముక్కడానికి మాట్లాడలేదు. కాలు ముక్క అని చెప్పిందా? చెప్పలేదు. కాలు ముక్క మాట మాట్లాడలేదు. మీరు ఏది తీసినా దాంట్లో 6% ఆ రోజు నువ్వు మాటలు జారకు వాళ్ళు అని చెప్పేసి ఇది మాట్లాడలేదు. కాలు ముక్కని మాట్లాడలేదు. అది మాట చెప్పలే. బంగారం అని చెప్పలే. బంగారం ఇస్తానని చెప్పినాం. బంగారం ఎప్పుడైనా ఇస్తా అని చెప్పినాం. బంగారం అంటే ఇస్తాం. కాలు ముక్కులు అంటే కాలు ముక్కులు ఎవరైనా కనీసం భయ ఏమంటున్నా భయ్యా? కాలు ముక్కులు అంటే చెప్పలే. కాలు ముక్క అని 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 చెప్పలేదు. వాళ్ళ ప్రూఫ్ ఉంది కదా, వాళ్ళ ప్రూఫ్ ఉంది కావచ్చు. మీరు చూడండి. నేను అంటే నాకు ఇంత ముందు ఎవరో లంచ కదా, ఆయన ఎవరు? నేను లంజా పుట్టలే. నేను ఎవరో ఇంత ముందు వచ్చింది. ఎవరు నేను అనలే. నేను అరే ఇంత ముందు ఎవరు వచ్చింది? ఆయన మీరు రికార్డింగ్ చేసుకున్నారు కదా. పుట్టలే నేను పుట్టలే. నేను వాళ్ళకి చెప్పలేదు. ఇంకా వాళ్ళకి నోట్ల కలిపి నేను చెప్పలే. ఆయన బండ చింపి నేను రాలే. నేను కూడా బండ చింపి రాలే. నేను అమ్మకే పుట్టినా. నేను ఎవరు మీ ఎదురుగానే మీ ప్రెస్ మీ మీడియా అంతా ఉన్నారు. మీరు మీ ఎదురుగానే చెప్తున్నారు. అన్నలేదు నేను అనలేదు. ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఎంత 42,000 చెప్పండి. నువ్వు జరిగినట్టు చెప్తున్నావు కదా. నువ్వు జరిగింది అసలు ఏం జరిగినట్టు చెప్పి మీ ముంగట వీళ్ళు ఏ మాటలు మాట్లాడారు చెప్పు. ఒక నిమిషం ఉన్నట్టు. ఇప్పుడు ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశము. ఒక రైతులు పట్టుకొని మాట అన్న అంశం ఇది ఉన్నట్టు చెప్పండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడ ఇంట్లో గోల్డ్ తీసుకున్నది మా బంధువు అవుతారు, బాబాయ్ అవుతారు. నాకు రమేష్ అన్న అని, సావన్ రమేష్ అన్న అని మా అన్న ఫోన్ చేశాడు.
ఇట్లా గోల్డ్ తీసుకున్నారు, ఇట్లా 3% కంటే ఎక్కువ డబుల్ కట్టాలని చెప్పేసి అన్నారు. 11 months అయిపోయి ఒకటి 14 months అయింది, ఒకటేమో 18 months అయింది. 2 చీటీలు ఉన్నాయి. దాంట్లో ఇట్లా డబ్బులు మనం కడతా అన్నా కూడా బంగారం ఇస్తలేడు అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత ఈ అంకుల్ మనకు ముందే తెలుసు కాబట్టి ఇట్లా రవి అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడిన తర్వాత వీళ్ళ తమ్ముడు ఉంటాడు, వీళ్ళ చిన్న అబ్బాయి సునీల్ అని. సునీల్ నువ్వు అట్లా మాట్లాడకు, నోరు జారకు, అప్పటికే మాటలు గొడగొడతాడు. నువ్వు అట్లా గొడగొట్టకు సునీల్, మాటలు జారకు, వాళ్ళు ఎవరో కాదు మా అన్ననే అని చెప్పి నేను మాట్లాడినాక మా అన్నని ఏమన్నా అంటే నీకు తెల్లెంటికలు వస్తాను, ముసలాన్ని అవుతాను, ఎట్లా నువ్వు ఎట్లా పెడతారో గ్రూప్లలో ఎట్లా పెడతావు అని చెప్పేసి అని నువ్వు గ్రూప్లో పెట్టినావు కదా, తప్పైందని చెప్పి నా కాళ్ళు మొక్కనే బంగారం ఇస్తాం అప్పటిదాకా ఇవ్వమని చెప్పి మాట్లాడింది. సునీల్ అట్లా మాట్లాడకు, మాటలు జారకు అని చెప్పి అన్నాక బరాబరి మళ్ళీ బయటకు వచ్చినాక నీకు ఆపరేషన్ ఏందని చెప్పి చూపించి తప్పైందని చెప్పి సారీ అని చెప్పేసి అంటే సరే డబ్బులు కడదాం బా అని చెప్పేసి మా బాబాయ్ వచ్చి డబ్బులు కడదాం లోపలికి వచ్చినాక అప్పటికే నీ సునీల్ లోపలికి పట్టుకపోండి అని చెప్పేసి అన్నాం మేము. ఈయన కూడా అన్నాం ఉన్నారు పట్టుకపోమన్నాం. ఆయన లోపలికి పట్టుకపోయిండు. అక్కడ దాకా పోగానే మళ్ళీ నేను డబ్బులు కడదాం లోపలికి రాగానే కదా మళ్ళీ స్టార్ట్ చేసిండు. తర్వాత వాళ్ళ చెల్లెనో ఎవరు ఆమెను పిలిపించింది. ఆమె వచ్చి ఆమె ఏమంటది మమ్మల్ని చంపుతారా అది ఇది అని చెప్పి ఆమె అంటది. మిమ్మల్ని ఎందుకు ఎవరు చంపుతారమ్మా అంటే మరి 3 నెలలకు ఒకసారి మిత్తి కట్టాలి కదా అన్నది. సరే అమ్మ 3 నెలలకు ఒకసారి మిత్తి కట్టాలంటాను కదా, అసలు ఎంత మిత్తి అనేది ఎందుకు లేదు మరి దాని మీద అని చెప్పి నేను అడిగాను. ఓకే ఇది జరిగిన విషయం అంతే. ఆ మాటలు నోటికెళ్ళి చెప్తలేడు, ఏం మాటలు అన్నది నోటికెళ్ళి చెప్తలేడు. నిన్న నాకు ఏ మాట అనేది కూడా కాలుమోతో పాటు బూతు మాటలు ఏం మాటలు అనేది నాతో కూడా చెప్పిండు. అన్న మాట కూడా చెప్పిండు నాకు. నా వీడియోల గురించి కూడా ఆ సీసీ ఫుటేజ్ తీస్తే లంచ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు తన చెప్తా తన ఓపెన్ ఏం చెప్పిండు అన్నది కదా అన్నాడు చూసినావు కదా అన్నందుకనే తెలంగాణ రైతులు ఈ మార్వాడులకు తెలంగాణ రైతులు వీళ్ళ దగ్గర మన బంగారం పెట్టాలి, 3 రూపాయలకు 6 రూపాయలు చేయాలి. ఆ పైసల గురించి అడిగితే మళ్ళీ మనం ఉల్టా కాళ్ళు మొక్కి మనం అనిపించుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని వీళ్ళకి పాదాల కాడ పెట్టాలి. ఎక్కడికి బతుకొచ్చి ఇక్కడ వచ్చి మన పైసలతోనే దానికి వచ్చి ఇన్ని మాటలు వాడాలి. ఇప్పుడు ప్రూఫ్లు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, సీసీ ఫుటేజ్ తీయాలి. మా వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళంతా కానూన్ అంతా కరెక్టే ఉన్నది, వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేయని వాళ్ళు చెప్తున్నారు. ఇవైతే సమాజం తెలుసుకోవాలి. కాళ్ళు ముక్కము ఇది ఏమవుతుందో చూద్దాం. కానీ ఇప్పుడు భాష కూడా పెట్టిగా జరగని వాళ్ళు ఇప్పుడు కాలు మొక్కలే ఇస్తారు కదా వాళ్ళు కూడా. వాళ్ళు అసలు ఇప్పుడు అమిత్ షా ఏం చెప్తున్నాడు, 2 రూపాయల కన్నా ఎక్కువ తీసుకోతానని చెప్తున్నాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చినాం కదా, మాట్లాడి మీరు పిటిషన్ వేయాలి అన్నారు. పిటిషన్ ఇస్తాను పోతేనే కదా కాదు 6 రూపాయలు ఇవాళ ఎంత చెప్తా క్లీమని చెప్పి పంపితేనే కదా బయటకు వచ్చింది. దొంగతనం కాదు కదా. ఒక మాట చెప్పు అని ఎస్ఐ గారు కూడా అడిగినాం. అడిగితే చెప్పగానే మీరు పోయి కట్టుకోపోలే ఎస్ఐ గారు కూడా అడిగినా క్లీన్ చేస్తూ నేను కట్టా సారు డబ్బులు వేయకుండా తీసుకోమని ఒకసారి మాట చెప్పండి సార్ అని కూడా అంటే మేము అవన్నీ ఏం చెప్పలేము. అవన్నీ మీరు సపరేట్గా పోయి మీ గోల్డ్ తెచ్చుకోవాలి, మీరు మాట్లాడుకోవాలి ఎస్ఐ గారు. ఇప్పుడు మొత్తం ఏంటంటే అసలు ఈ హిందీలో రాయకుండా మొత్తం తెలుగులో రాసినట్టుగా అసలు వీళ్ళ దుకాణాల దగ్గరికి తెలంగాణ సమాజం చెప్పాల్సుకున్నా వీళ్ళ దుకాణాలను బైకాట్ చేయాలి. మనం వీళ్ళని గోబ్యాక్ అనాల్సిన అవసరం లేదు. గోబ్యాక్ అంటే వీళ్ళ నెట్వర్క్ మామూలుగా లేదు, వీళ్ళది బైకాట్ చేయాలి. వీళ్ళ దుకాణాలకు రావద్దు, వీళ్ళ దుకాణాల బంగారం కొనొద్దు, వీళ్ళ దుకాణాల బట్టలు కొనొద్దు, వీళ్ళ దగ్గర ఇనుము కొనొద్దు, వీళ్ళ దగ్గర సిమెంట్ కొనొద్దు, వీళ్ళ దగ్గర మిఠాయిలు తినొద్దు, వీళ్ళ దగ్గర జిలేబీలు తినొద్దు. మనుషులు పుట్టుక తెలంగాణ గడ్డ మీద పుడితే ఒక బైకాట్ మేము ఆ ఉద్యమం తీసుకోబోతున్నాం. అది జరుగుతుంది. అది అయినాడే వీళ్ళకు బుద్ధి వస్తుంది. వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయి, ఇలా కింద నుంచి మీ దాకా వాటాలు ఉన్నాయి. మొత్తం రాజకీయ నాయకులకు అందరి వాటాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆగడాలకు నడుస్తున్నాయి. కూర్చుంటే కూడా ఆవేశాలకు వచ్చి మాట్లాడుతున్నాయి. ఎవరు మాట్లాడింది లేదు, ఏం లేదు, ఉన్నట్టు మాట్లాడుతున్నాయి. అంటే ఆ రిపోర్టర్లని ఇక్కడ లోకల్ రిపోర్టర్ల మీదకి కూడా గదిరించి పెడుతున్నాడు. సాక్ష్యం కూడా ఇక్కడ ముంగడ చెప్పారు కదా, ఇప్పుడు ఏం చెప్తారో చెప్పు. ఇక అమిత్ షా మరి మీరు అరెస్ట్ చేస్తారా, వీళ్ళని ఏం చేస్తారో మరి అప్లికేషన్ ఇవ్వంటే ఇస్తాం. ఇక్కడికి వెళ్ళి మరి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో చూద్దాం. ఇది తెలంగాణ సమాజానికి మేము కూడా తీసుకోపోతాం, ఉట్టి వదిలిపెట్టేది లేదు. ఇది ఇప్పుడు వీళ్ళేదో లెక్క చేసి క్లోజ్ చేసి అనేది కాదు ఇదంతా. కానీ ఇప్పుడు నిన్నటి నుంచి చెప్తున్నారట వీళ్ళు వచ్చి మీరు రాన్రి మేము తేలుస్తామని అమిత్ షాకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయట. ఇప్పుడు మీరు వచ్చి మీరు పిటిషన్ పెట్టిరు, ఎందుకంటే తెలంగాణకు అంతా తెలుస్తున్నది కదా. భాష కూడా చూడరు, హిందీ భాషలో వీళ్ళు రాసేది మన భాష కూడా కాదు. హిందీలో భాష రాసి గణపురంలో హిందీ రావాలి, హిందీ మాట్లాడేటోడు లీడర్ నాయన అంటే రాతపూర్వకంగా హిందీలో మాట్లాడి దీనిలో మిత్తి అంటుండదు, ఏముండదు. ఇవే వీళ్ళు చేసేటువంటి దొంగ దందాలు, లంగ దందాలు, దొంగ పైసలు వీళ్ళు సంపాదించేది మొత్తం.
అడల్టర్డ్ మాల్ మొత్తం అంతా వీళ్ళు మార్వాడోళ్ళి కొడుకులు మొత్తం అమ్మేది మొత్తం వాళ్ళే వీళ్ళు చేస్తున్నాయి. మొత్తం సగం గన్పూర్ కొంటారు వీళ్ళ దగ్గర పైసలు పెడితే అన్ని పైసలు ఇవన్నీ ఇక్కడ రైతులై తెలంగాణ కష్టజీవుల పైసలు ఇవ్వాలి. నా పేరు రాజేందర్, నమ్లిగొండ మాది. 2022లో నేను నా అక్ర నిమిత్తం 1,00,000 రూపాయలు ఇక్కడ నేను తీసుకున్నాను. చైన్ కుదబెట్టి 1,00,000 రూపాయలు తీసుకున్నాను. దాని గురించి నాకు 2 సంవత్సరాల క్రితం మళ్ళీ నా డబ్బులు వచ్చాక మళ్ళీ అప్పంచేలు తిరుగుతాను. లేదు మీ డేట్ అయిపోయింది, లేదు అన్నాడు. అక్కడ ఇక్కడ తిరిగి ఎట్లయినా చేసి ఎవరితోనైనా అనిపించినా కూడా నాకు టైం అయిపోయింది, మీరు రాదు అది ఇది అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ రేపిస్తా మాపిస్తా అని ఇంటి వారి వరకు ఇవ్వలేదు. ఓసారి బ్యాంకు లాకర్లు ఉన్నాయి, ఆ బ్యాంక్ లాకర్ వస్తలేదు అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. ఇప్పటి వరకు ఇవ్వలేదు నాకు డబ్బులు. ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదని ఆ బాధతోనే నేను అన్న విలేకరులను కలిసినాను, పేపర్కి ఇవ్వని చూసి. నేను కుదవబెట్టిన మా చిన్నోనే పంపిస్తాను 2 సంవత్సరాల నుంచి. ఎంత మొత్తం కుదబెట్టింది? 3 తులాల మీద 1 గ్రామ్. లెక్క చేస్తే ఎంత అంటాను పైసలు? డబ్బులు ఫస్ట్ లేదన్నాడు. ఉన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినాక చెప్తానన్నాడు. బ్యాంక్ మేనేజర్ లేడు, బ్యాంక్ మేనేజర్ వాళ్ళ చుట్టాలు చనిపోయిందని ఒకసారి చెప్పిండు. బ్యాంక్ మేనేజర్ వస్తలేడు, హెల్త్ బాగాలే అని ఒకసారి చెప్పిండు. ఇప్పటికి చాలా డేస్ అవుతుంది, 1 మంత్ అనుకుంటా, 1 ఇయర్ దాటిపోయింది. అయినా కూడా మిస్తలేడు. ఏమైంది అని ఇలా పొద్దున కాల్ చేసి ప్రెస్ మీట్ ఉన్నదని చెప్పి పొద్దున కాల్ చేసిండు. ఆయననే కాల్ చేసి నేను ఇస్తా అన్నా కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు చెప్పండి, మీరు చెప్తే నేను ఇస్తా ఈ నెలలోపు అంటే మళ్ళీ 25 అన్నాడు. ఇప్పుడు 25 అయిపోయినాక ఇది అయిపోయినాక మనం ఏం చెప్పకపోయినా ఇంకా రాలేదు అని అంటాడు అని చెప్పి ఇప్పుడు మేము ఇట్లా మీ దగ్గరికి వచ్చాం. ఎన్ని నెలలు అవుతుంది నువ్వు తిరగబట్టి? మేము తిరగబట్టి 1.5 సంవత్సరం దగ్గరకు వస్తుంది. ప్రతిసారి మార్చి లెక్కలు అలా చేస్తారు, అప్పుడు ఇస్తాము అని అన్నారు. యాక్చువల్గా పోయిన డిసెంబర్లో నేను మాల మీద వచ్చి మాట్లాడితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏ విధంగా చేసుకున్నా మాకేం కాదు, ఎవరిని తీసుకొచ్చి ఏం చేసుకున్నా నాకు భయం ఏం లేదు అని చెప్పి మాట్లాడిండు. పక్కకు ధనలక్ష్మి మొబైల్ షాప్ అయినా కూడా వచ్చిండు. తమ్ముడు నిమ్మలంగా మాట్లాడుకోండి, మీ మాల మీద ఉన్నారు అని చెప్పి అన్నాడు. అన్న కూడా మీనే ఉన్నాడు, కావాలంటే అడగండి. ఆయనే గలీజ్గా మాట్లాడతాను, మీ మాల మీద ఉన్నాం, గలీజ్గా మాట్లాడడానికి కూడా మా దగ్గర ఏముండదు. అప్పుడు వీడియో తీసినాం, వీడియో నా దాంట్లో డిలీట్ అయిపోయింది. ఆ వీడియో కూడా వాయిస్ రికార్డులు ఉన్నాయి, ఆయనతో మాట్లాడినాయి. ఇస్తా అంటుండు, ఒక్కోసారి ఏమో నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అంటుండు. పొద్దున కాల్ చేసి నేను 25కి ఇస్తా, లేకపోతే కొత్త బంగారం ఇస్తా అంటుండు. అంటే ఆ మంత్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ 25 అంటే నెక్స్ట్ మంత్ లో మా చెల్లె పెళ్ళి మాకు కావాలంటే నెక్స్ట్ మంత్ 25 ఇస్తా అంటుండు. అప్పటి వరకు మళ్ళీ ఇవ్వకపోతే దానికి కూడా మేము చేయలేం కదా. అట్లా అవును, ఇప్పుడు ఇస్తా అంటుండే ఇస్తలేడు. ఒక 1.5 year 1 year వదిలే నాగేష్ ఉన్నాడు కదా. ఇప్పుడు ఈయన బంగారం ఉందా మీ దగ్గర? పోయింది కానీ ఇప్పుడు వీళ్ళ బంగారం ఉందా? మా డాడీ షాప్ అని చెప్తారు, ఉండేది మెయింటైన్ మొత్తం వీళ్ళు 2 కొడుకులు చేస్తారు. ఏం చేస్తారనేది తెలియదు. ఇలా చాలా స్కామ్స్ చేస్తున్నారు వీళ్ళు. మన ఇప్పటి వరకు మనకు నోటీస్ పంపించింది లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు. ఒక ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, ఏదన్నా మనకు వచ్చి నోటీస్ పంపించింది ఉండదు, ఏది ఉండదు. ఏమన్నా వచ్చి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరి దగ్గరికి పోతారో పోండి, ఎవరికన్నా చెప్పుకోండి అని చెప్తారు. ఒక నోటీసు సరే 2 years అయింది, మన మిస్టేక్ అయినప్పుడు మీరు నోటీస్ పంపించాలి కదా. నోటీస్ కూడా పంపించకుంటే ఎట్లా? సరే ఎంత పెద్ద బ్యాంకులు అయినా ఏంటైనా నోటీస్ పంపిస్తారు, అట్లా నోటీస్ కూడా పంపించారు వీళ్ళు. 3% మిత్తే అంటారు. మిత్తే ఏం చెప్పలేదు, లెక్క చేయండి, మేము పైసలు తీసుకొచ్చి ఇస్తామంటే ఇప్పుడు లెక్క చేయము, చైన్ వచ్చినాకనే లెక్క చేస్తామని చెప్పానన్నారు. ఇప్పటి వరకు లెక్కలు చేయలేదు, మేమే మునగాలి. ఇప్పటికి 1.5 year అయితే 1.5 year నుంచి ఆగు నెక్స్ట్ మంత్ 15కి రా, 12కి రా అట్లా అని చెప్పంటే నా దగ్గర వాయిస్ రికార్డింగ్లు కూడా ఉన్నాయి వాళ్ళు చెప్పినవి. ఆ వాయిస్ రికార్డింగ్, ఫోన్ కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి. ఆ రికార్డింగ్స్ కూడా నేను కావాలంటే మీకు వినిపిస్తాను. 1 year నుండి ఆపడానికి కారణమైన బలంగా అడిగే ప్రయత్నం చేయలేదు. అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎక్కడికి పోయినా మీరు ఏం చేయలేరు నన్ను అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇవాళ మార్నింగ్ కంప్లైంట్ చేసిన. నేను అప్పుడు కంప్లైంట్ చేస్తా అంటే నేను ఇస్తా అని చెప్పాను అన్నాడు.
వాళ్ళ కొడుకుతో సీరియస్ అయినా కంప్లైంట్ చేస్తా అంటే నేను చేస్తానని చెప్పని అన్నాడు. మళ్ళీ ఒకటి ఏంటంటే వీళ్ళ అక్క లాయర్, ఆ అక్కకు కూడా చెప్పిన, మా అక్క నేను మాట్లాడతా అంటే ఆమెతో కూడా మాట్లాడతాడు చెప్పినాక మనోళ్ళే కదా మీరు పరిచయమే కదా నేను మాట్లాడతా అంటే వాళ్ళ అక్కతో కూడా నేను మాట్లాడతాడు, గొడవ పెట్టుకున్నాడు అట్లా. అది ఏంటదట దీని దగ్గరకు వస్తే మేము లెక్క చేయం, మా డాడీ చేస్తాడు. డాడీ ఉన్నాడు, తీసుకోవాలి ఆయన వీడు అంతే అంతే. షాప్ ఇదేనా? హలో, మా ఫాదర్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పోయిలన్న, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. మీరు మాట్లాడరా? ఈ చిట్టి మీదేనా? ఇది మీదేనా? మీ షాప్ ఇదేనా? ఇది కుదబెట్టుకున్నాడేమో, అందరు కుదబెట్టుకుంటాడు, మాట్లాడారు. మీ ఫాదర్ ఒకరు మాట్లాడన్నా? ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన కస్టమర్ దగ్గర ఎందుకు తీసుకున్నారు? కస్టమర్ బయట పంపిస్తామన్నా. అదే ఎందుకు బయటకు ఎందుకు పంపించారు? మీడియా అంతే. వస్తున్నాడా మీ నాన్న? వస్తున్నాడా? నాన్న వస్తున్నారు, పోలీస్ స్టేషన్ పోయిండు, వస్తున్నాడు. ఇప్పుడు ఇది మీకు సంబంధం లేదు, మీ షాప్ సంబంధం లేదు. ఈ సిటీ ఏమైంది? మీ నాన్న పోలీస్ స్టేషన్ పోయిండు. పోలీస్ స్టేషన్ పోయిందా? ఈ చిట్టి మీకు సంబంధం ఉందా లేదా చెప్పు కదా. ఈ చిట్టి మీదా కాదా? షాపు డోర్ మీద అంటే వాళ్ళదే. దొంగ లెక్కలు ఇట్లనే ఉంటాయి. దొంగతనం అంతేనా? లైసెన్స్ నువ్వు పట్టుకొచ్చేది ఇట్లా, నువ్వు ఇట్లా ఇంకోటి వచ్చేది ఈయన ఇదేంటిది? నీదేంటిది? నాని గొలుసులు నీ గొలుసు పత్తులాల పెట్టిన వెండి. ఎంత పట్టుకపోయినావు? 3,500 పట్టుకపోయినా. ఇప్పుడు 3,500 పట్టుకొని పోయినా 23లా. సరే పోనీ ఆడికి ఇంట్రెస్ట్ అయినా కట్టి అని చెప్పేసి పైసలు పట్టుకొని వచ్చిన. లేదు అవి బ్యాంకులు అటే పోయినాయి, నేను ఇయ్యను అని చెప్పేసి అన్నాడు. అదేంటి? అవి అటే ఇక. మరి ఇట్లా చేస్తానని చెప్పి పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారు? కేసు పెట్టకపోయారు? కేసు ఏమంటామని దగ్గర ఎందుకు పెడుతున్నాను? నేను నమ్మి పెట్టినందుకు ఇంట్రెస్ట్ అవసరం బట్టి పెట్టినాము. ఇంట్రెస్ట్ పైసలు మొత్తం కట్టాను, నేను తీసుకోపోతా నా సొమ్ము నేను అని అంటే నేను ఇయ్యను. లేదు అది అటే పోయింది, బ్యాంకులో పోయింది అని చెప్పేసి అన్నాడు. ఇయ్యలేదు, చిట్టి ఇక్కడదే. ఇది చాలా మంది ఉన్నారు వీళ్ళకి ఇట్లా బాధితులు. ఏం పెట్టినా మనకు తెలియదు. గొలుసులు పత్తులాలి, వెండి గొలుసులు. ఏమైనా అడుగు, మరి ఈయన ఉన్నాడు కదా, ఏమైంది అడుగు. ఇప్పుడు ఈయన సమాధానం చెప్పేది ఈయననేనా? ఎవరున్నారు అప్పుడు? వీళ్ళ డాడీ. షాప్లో ఉండేది వీళ్ళ దగ్గర, వాళ్ళ డాడీ చేస్తున్నారు. 3,500 పెట్టినా, తీసుకొని పోయినా. సరే ఇంట్రెస్ట్ వాడని 10,000 అయినా పోని, నా సొమ్ము నేను తీసుకుపోతా అని చెప్పేసి చిట్టి పట్టుకొని వచ్చిన. లేదు అది బ్యాంకులో పోయింది అని చెప్పేసి. ఏం పోయింది? సామానా? ఇదే సొమ్ములు బ్యాంక్ లో పోయినాయి. బ్యాంకులో వెళ్ళిపోయినాయి అవి, నేను ఇయ్యను అన్నాడు. ఇయ్యనంటే మళ్ళీ లెక్క చేసిండు. ఎంత అన్నాడు? 18,000 అన్నాడు. 3,500కు. 3,500కు 2 సంవత్సరాలు కాకముందుకే 18,000 అయినాయి. ఎంత మిత్ ఎంత రాసింది పేపర్ మీద? మిత్తి దీని మీద ఉండదు. దాని మీద లేకుండా వాళ్ళు లెక్క చేసి 18,000 అన్నాడు. అంతేనా? 3,000 తీసుకుని 3,500 2 సంవత్సరాలు కాకముందుకే 18,000. అదేంది? చక్రవడ్డీ, భూ చక్రవడ్డీలు అంతా అట్లా. నేను ఇక్కడ మందిని చూసి నేను బండి ఆపుకొని వచ్చి మరీ మాట్లాడుతున్నా. తెలియదు. ఆపద బట్టే పెడతాము. ఆపద బట్టి పెట్టినప్పుడు సరే ఒక 6 నెలల అక్కడ సంవత్సరం అయిపోని, నువ్వు అసలు పైసలు మిత్తి అంటావు కదా, ఆ మిత్తి తీసుకొని మా సొమ్ము మాకు ఇవ్వాలి. కానీ పోయింది అటే పోయిందని మేము ఎక్కడ పోవాలా? అడిగితే అది లేదు, పోయిందని అన్నాడు. ఇప్పుడు వస్తలేవు ఇటు. లేదు ఇక మరి మా ఇంట్లో తిట్టబట్టే. ఎన్ని రోజులు అయితే ఇక రాక నెల అయింది నేను వచ్చిపోయినా. ఆశలు వదులుకున్నావు ఇక? వదిలేసిన, ఇక కొత్తగా కొంటాను వదులుకున్నా. ఇక అవి ఎంత ఉంటది? అవి రేట్ ఎంత ఉంటది? 18 ఎన్ని తులాలు? 10 తులాలు అంటే ఎంత ఉంటది ఇప్పుడు కొనుక్కోవాలంటే? 10 తులాలు ఇప్పుడు ఎంత పడుతుంది అన్న? 20,000 పడుతుంది. ఇప్పుడు 25,000 పడుతుంది. 2,000 30,000 పడండి. నీ సొమ్ములు నీకు ఇవ్వాలి కదా. ఇయ్యాలా? ఇత్తలేరు వాళ్ళు. ఎందుకు ఇయ్యారంటే అలా అయ్యే జాగ్రత్త. అవి బ్యాంకులో పెట్టినా వాటే పోయినాయి అన్నాడు.
అది ముచ్చట. బ్యాంకు మింగింది మరి లాకర్ మింగింది. ఏ అమ్ముకున్నట్టు అదే ఈ దొంగలన్న షాప్లో చేస్తారు వీళ్ళు దొంగలు. మంది సొమ్ము మీద బతుకురాలు ఉంటాయి. ఏడాల డాడీ మరి వాళ్ళ డాడీ మాట్లాడదా పృథ్వీ డాడీ కిందకి బా బుద్ధిమంతం బా మైన్ దుకాన్ బెటా దుకాన్ में पास అందరు వచ్చినారు. ఏం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? వెళ్ళిపోమని చెప్తున్నావు. మిమ్మల్ని ఏం చెప్పాలండి నేను అట్లా వస్తున్నాను జవాబు చెప్తాను కదా. దొంగతనం పెళ్ళి ఉన్నది ఆత్మహత్య చేసుకొని వస్తాడు. వాళ్ళ మూట ఏమవుతుంది? పని చేసుకొని ఏం కాదు. షట్టర్ తీసుకొని జరగా కొంచెం వాడవాడు బాలాజీ అనేవాడు పని చేయాలి. బాలాజీ అని పని చెప్తాను. ఏం పెట్టినావు ఇలా చెప్పరా నువ్వు చెప్పు 5 తులాల వెండి ఇప్పుడు అడగబోతే మా కాడ లేవు మేము ఇవ్వమని అన్నారు. మార్వాడు ఆయన అంటే నా కొడుకు సప్పుడు ఊకున్నాడు. ఊకున్నాడు ఇక ఇస్తలేడు కదా అని ఊకున్నాడు. ఇస్తలేడు అని ఊకుంటే మీరు వచ్చిందని దానిలో మేము మాట్లాడుతున్నాం అయ్యా. ఇక 10 తులాల ఏంటి ఇక మీరే ఆలోచించాలి అయ్యా. మాకు లేవుడోం కదా లేవుడోళ్ళమాయి వాళ్ళకు పెట్టి కొన్ని పైసలు కొంచెం పోయినందుకు మాకు మళ్ళా చిన్న పైస పెద్ద పైస ఒక్క తడేసి మిత్తి కట్టి అసలు కట్టి సొమ్ము ఇడిపించుకుంటాము అనుకుంటాము. వచ్చి అడిగితే మా కడ లేవు అయిపోయింది టైం అయిపోయింది ఎంతగానో కడతాం కట్టలేవు అయిపోయింది అన్నారు. అంటే లేదంట 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు 5వ షాప్ గంగ మీదేనా? మాది ఏంటి పట్టగొలుసులే ఇట్లా మరి మీ వాళ్ళకి ఇట్లా ఎట్లా ఇప్పుడు ఒకటి చేసిన ఉన్న వాళ్ళందరూ లంగలు అంటారు కదా. డిస్టిక్ వేరే కానీ రాష్ట్రం ఒకటేనా? ఇది గన్పూర్ లో మళ్ళా గంగా జ్యువెలర్స్ గంగా పేరు చెప్పి లంగదందాలు చేసే లుచ్చనా కొడుకులు. ఈ కొడుకులు బయటికి వెళ్ళి మార్వాడలు వచ్చి చేస్తున్న దొంగ దందాలు వీళ్ళు చేసేటి పేరు పెట్టుకున్నదో పెద్ద మంచి ప్యూర్ గంగానది పేరు పెట్టుకొని లోపల మొత్తం దోపిడి దొంగల వ్యవహారం వీళ్ళు చేస్తున్నదంతా. ఇక వీడికి వచ్చే ముందు మాకు ఒకటే తెలిసింది, ఈ 3 తులాల బంగారం పెట్టుకొని ₹1,00,000 తీసుకున్నాడు వ్యవసాయ పనికి ఒక కూలి ఇంకో బాధ్యతలా రాని. సో 3 తులాలు పెట్టి ₹1,00,000 తీసుకున్నాడు. సంవత్సరం అవుతున్నది. పైసలన్నీ వడ్డీతో సహా అన్ని నేను కట్టిస్తా అంటే ఇవాళ రా రేపు రా మాపురా పగలరా పొద్దుగాలరా ఏ ముచ్చట్లు చెప్పి తిప్పుతా ఉన్నాడు. ఆఖరికి ఇప్పుడు నిన్న ఈ గడబడి లొల్లి కొద్దిగా మొదలైతుందని తెలిసినాక పొద్దుగాల ఫోన్ చేసి 20వ తారీఖు ఇస్తా లేకుంటే మీరు కొత్త బంగారం కొనుక్కోని అని అన్నాడట. అంతేనా? అంటే ఈ దొంగ కొడుకు ఆల్రెడీ ఈ బంగారం ధర ఎక్కువైంది కాబట్టి అమ్ముకున్నాడు. వీడు పెద్ద దొంగ ఉన్నాడు. ఈడే కాదు వీడు ఉన్న మొత్తం పాన్ బ్రోకర్ గాన్లు మార్వాడి నా కొడుకులు వచ్చి ఇక్కడ బంగారం మనోళ్ళు పేద తెలంగాణ ప్రజల బంగారం అవసరానికి పెట్టుకున్నాయి మొత్తం నాశనం చేసేందుకు పూనుకున్నారు వీళ్ళంతా. ఇగో ఈ అవధి పటగొలుసులు పెట్టిందట 10 తులాల పటగొలుసులు పెట్టేంత 3,500 తీసుకున్నది కొద్ది రోజులు కట్టిండ్రు. ఇప్పుడు మొత్తం కడతానంటే ఎన్ని రోజులకెళ్ళి తిప్పుతున్నాడు? నెలకెళ్ళి తిప్పుతున్నాడు. ఆఖరికి చెప్తున్నట బ్యాంకు దగ్గర పెడితే బ్యాంకులో పోయింది ఇక మీకు ఇచ్చేది లేదు అని చెప్తున్నట. ఇంకో బాధితులు ఎవరో వచ్చారు ఇప్పటికి మేము ఇక్కడికి వచ్చినామని తెలిసినాక వస్తున్నారు. ఇగో తెలంగాణ మొత్తము ఈ మార్వాడోళ్ళు మన బంగారాలు మన పూర్వీకులు ఏంది నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళ కోడన్లకు వాళ్ళకి ఇచ్చినటువంటి బంగారాన్ని మొత్తం తీసుకొచ్చి పేదరికంలా ఇటువంటి దొంగ కొడుకుల చేతులలో పెడితే ఎక్కడికెళ్ళో ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ఈ కొడుకులు మొత్తం ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఈ పాన్ బ్రోకర్ గారు గన్పూర్ లో ఎంతమంది ఉన్నారో వీళ్ళ దగ్గర పైసలతో సగం గన్పూర్ కన్నా ఎక్కువ ఉంటారు. వీళ్ళు అన్ని పైసలు ఉన్నాయి, ఇవన్నీ మన పైసలే. వీళ్ళు చేసేటి దొంగ వ్యవహారం. మళ్ళీ వీళ్ళు చూడుర్రి, వీళ్ళు రైతు పేద కుటుంబం ఇద్దరికి రాసిన భాష చూడండి, మొత్తం హిందీలో రాసి పెట్టి వీళ్ళు మొత్తం దోపిడి మంచిగా వైట్ కాలర్ దోపిడి వీళ్ళు చేస్తున్నది.
మేము వచ్చి అడుగుతుంటే దుకాణం బంద్ చేసుకుండు. చూడు దుకాణం కూడా బంద్ చేసిండు. వాడు తప్పు చేయనోడు అయితే తీసి ముందర పెట్టాలి కదా. ఇగో గన్పూర్లా ఎంతమంది ఇటువంటి పాన్ బ్రోకర్లతోటి బలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, పత్రికా మిత్రులు ఉన్నారు, వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. మావాడు అరుణ్ లాల్ ఉన్నాడు, ఇక్కడ కాంటాక్ట్ చేయండి. మా క్రాంతిదళ్ కాంటాక్ట్ చేయండి. ఈ మన తొలి వెలుగు కావచ్చు, మన ఉన్న ఛానల్ అందరికి కాలోజీ కావచ్చు, ఎవరికైనా కానీ మీరు కాంటాక్ట్ చేసి పెట్టండి. అవసరమైతే సభ పెడదాం, మీ బాధితుల సభ ఇక్కడ పెడదాం. ఈ దొంగ కొడుకులు మొత్తం ఇక్కడ పైసలన్నీ ఇవ్వాలి. ఈ పైసలు మొత్తం వీళ్ళ దగ్గర పైసలు తీసుకోవాలి. వీళ్ళ దుకాన్లల్లా మనోళ్ళు తెలంగాణలో ఎవరు వచ్చి మీరు ఏ వస్తువులు కొనొద్దమ్మా, వీళ్ళు అమ్మేది మొత్తం దొంగమాలి కొడుకులు అమ్మేది మొత్తం దొంగమాలి. బంగారం దొంగది వీళ్ళ దగ్గర, ఇత్తడి దొంగది అంతా మొత్తం వీళ్ళు చేసేది అంతా కల్తీ మాలు వీళ్ళు చేసేది. మనోళ్ళు వెనకట అవసరాలు గింతంత తరుగు తీస్తే వాళ్ళని బదనాం చేసి వదిలిపెట్టి ఇప్పుడు వాళ్ళు మొత్తం ఆత్మహత్యలు చేసుకునే కాడికి వచ్చిర్రు. వీళ్ళు వచ్చి ముద్దుగా రాగానే ఇంత నీళ్లు బిస్లరీ నీళ్లు అవి ఇచ్చి మంచిగా సక్కదనంగా ముచ్చట చెప్పంగానే మార్వాడోడు చాలా మంచోడు అనుకుంటారు. మీరు వేసుకునేటివన్నీ నిజంగా బంగారం అనుకున్నారు. అవన్నీ మొత్తం సబ్ స్టాండర్డ్ బంగారం. నేను రాష్ట్ర స్థాయిలో పెద్ద దుకాణాలలో తిరిగినప్పుడు ఈ దొంగతనాలు బయటపడ్డాయి. అందుకే యాడున్నా గానీ గన్పూర్లో మనోళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ దుకాణాలలో పోయి కొనుక్కోర్రి. అది ఏది కొన్నా, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, మీరు ఏది చింతపండు కొన్నా, ఏది కొన్నా మనోళ్ళ దుకాణాలకు పోండి. వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చి 20 ఏళ్ళు 30 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళు ఇవాళ కొన్ని వందల కోట్ల రూపాయలకి ఎంత పడగెత్తిందంటే మన దగ్గర దొంగ లంగదందాలు చేసిరు. దొంగ బిల్లులు, మనకు అర్థం కాని బిల్లులు ఇట్లా ఎంత మంది దగ్గర తీసి అందరికి ఇట్లా ఉండదు కదా. కానీ నిన్న పెద్ద మనిషి కాళ్ళు మొక్కుమన్నందుకు, ఆత్మగౌరవంతో మొక్కాని బయటకు వచ్చినందుకు ఇవాళ తెలంగాణ సమాజానికి తెలుస్తున్నది. కానీ అందరు ఇట్లా ఎందుకు వస్తారు, ఏమైతుందో ఏందో. మా అవ్వాలి ఇక్కడ 2-3 చెప్తుండే ముచ్చట మైకిల్ తీసి ముంగడ పెట్టగానే భయపడుతున్నారు. ఏమో ఇంత పెద్ద మా ముచ్చట్లని పెడితే అది ఎక్కడ పోతుందని. పోలీసు వాళ్ళు వీళ్ళకి అండగా పోలీసు వాళ్ళు ఉన్నారు. పిటిషన్ ఇస్తేందుకు పోతే 6 రూపాయల మిత్తి అంటే కానూన్లు ఎక్కడ లేదు 6 రూపాయల మిత్తి తీసుకోవాలని. పోలీసు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, వీడే కానూన్ అన్నట్టు వీళ్ళు చెప్తారు, పోలీసు వాళ్ళు చెప్తారు మీరు ఉన్న పైసలు మొత్తం ఇవ్వాల్సింది 6 రూపాయల మిత్తి అయితే 6 రూపాయల మిత్తి ఇవ్వాల్సిందని. ఎందుకంటే వాళ్ళకు కూడా వీళ్ళు పైసలు ఇస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర పోతుంది. అందుకే వీళ్ళు ఆగడాలు ఆగుతలేవు, అందరినీ కొనుక్కుంటున్నారు ఈ కొడుకులు. తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్న మొత్తం ఎక్కడెక్కడైతే మార్వాడి దోపిడీకి ఎవరెవరైతే బంగారం ఇట్లా చేసి దోపిడీకి ఉన్నాయో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ కొడుకుల ముచ్చట్లన్నీ బయట పెడదాం. వీళ్ళ మొత్తం ఈ బిల్లులన్నీ పెట్టి పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఇలా దుకాణాలు పెట్టి ర్యాలీలు తీసి చెప్పుదాం. మొత్తం వాడు మొత్తం రాగానే షాపులు బంద్ చేసుకుంటారు కదా, షాపులు కాదు మార్వాడోళ్ళు దుకాణాలల్లా మొత్తం కొనుడు బంద్ చేయాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ఉండాలి. వీళ్ళ కాలం మొక్కుడైంది, వీళ్ళ దగ్గర బతిలాడింది. మా అవ్వ ఎన్నడు దాచుకున్నదో వాళ్ళ అత్త ఇచ్చినాయో ఏంటో పటాకోసులు తెలియదు. కానీ ఈ దుర్మార్గుని గల్లె పెట్టకు వాళ్ళ భార్యలకు వాళ్ళ కోడళ్లకు మెడల గొలుసులు అయితే వాళ్ళ కాలం మట్టలు అయితే వీళ్ళు చేసుకునేటి అని. అందుకే ఇప్పుడు ఈయనది బిడ్డ పెళ్లి ఉన్నది 15వ తారీఖు. కానీ ఈ 15వ తారీఖు బిడ్డ పెళ్లి ఉన్నది, నాకు అదే బంగారం కావాలని. ఇప్పుడు జ్ఞాపకం ఉంటది, వాళ్ళ అమ్మదో ఇమ్మదో ఉండుంటది, అది నాయనమ్మదో తరాలకెళ్ళి వచ్చిన బంగారం. వీడు ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు నిన్న లొల్లైన తర్వాత ఆ బంగారం దొరుకుతుంది కానీ నువ్వు 20వ తారీఖు వరకు ఇస్తా అంటుండు, కానీ దొరకకుంటే నీది నువ్వు చేసుకో అంటుండు. అంతే కదా చెప్పింది. ఇప్పుడు దానికి ఏంటిది, వాళ్ళ జ్ఞాపకాలుగా పెట్టుకునేటువంటి బంగారాలు కూడా ఇటువంటి దొంగనా కొడుకుల చేతులలో పోయి వాళ్ళు పైసలు సంపాదించుకొని మెడలు మిద్దలు కట్టుకుంటారు. పెళ్లిళ్ళకి పావురానికి పెళ్లిలకు మా అవ్వ పెట్టింది మా చిన్నవ్వ పెట్టింది అని తీసుకునేటువంటి సంతోషం లేకుండా చేస్తారు ఈ దొంగలు. అందుకే మన తెలంగాణ ప్రజలు వీళ్ళ దుకాణాలలో కొనుడు బంద్ చేయండి. యువకులు కూడా చెప్తున్నా, మార్వాడి దుకాణాలు జిలేబీలు తినకుండ్రి, సమోసాలు తినకుండ్రి. వాళ్ళు మన దోపిడీ చేసేందుకు వచ్చారు. మనోళ్ళు ఎవరో ఈ తెలంగాణలో ఎవరైతున్నారో వాళ్ళ దుకాణాల కాడికి పోయి అయ్యో వాడు పుట్టగుడి కోసమే వచ్చింది కదా అంటే వాళ్ళది పెద్ద నెక్సెస్ ఉన్నది. ఇక్కడ నుంచి బయట దాకా నెక్సెస్ ఉన్నది. మనకు తెలియకుండా ఇంత మిఠాయి జిలేబీ షాప్ అని పెడతాడు. మన కళ్ళ ముంగట్నే 5-10 ఏళ్లకు వాడు ఆ బిల్డింగే కొనుక్కుంటాడు. మనదే ఉంటది బిల్డింగే కొనుక్కుంటాడు. యాడికెళ్ళి వస్తున్నాయి ఇన్ని పైసలు, మనని ముంచుతున్నారు వాళ్ళు. మరి మనోళ్ళు ఇక్కడ ఏళ్ళకెళ్ళి వ్యాపారం చేసుకుంటే వాళ్ళు ఎందుకు సంపాదించలేకపోతున్నట్టే, మనోళ్ళు లంగా దందాలు చెయ్యరు. ఎవడో ఎక్కడో ఒక దగ్గర చేస్తారు కావచ్చు, కానీ 99% మనోళ్ళు చేయరు. వీళ్ళు 99 కాదు 100% లంగదందాలు చేసేందుకు వచ్చి ఇక్కడికి దాపరిచ్చారు, మన దగ్గర దాపరిచ్చారు. చిన్న కోడిపెట్టలను కదా గద్ద వేసుకపోయినట్టుగా ఈ కొడుకులు మన తెలంగాణ జీవితాలను, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేసేందుకు వచ్చారు. మార్వాడి బైకాట్, మార్వాడి గోబ్యాక్ కాదు, మార్వాడి బైకాట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాయి. స్టేషన్ గన్పూర్ లో 2-3 రోజుల నుంచి దాదాపుగా ఈ అధిక మిత్తులు వసూలు చేసి ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఒక రైతును తన కాళ్ళు మొక్కమని చెప్పి ఈ రోజు మార్వాడి అన్నటువంటి దుర్భాషలాడినటువంటి మార్వాడి యొక్క అహంకారానికి విరుద్ధంగా ఈ రోజు 3 రోజుల నుంచి దాదాపు యావత్ స్టేషన్ గన్పూర్ సమాజం దీని మీద ఆలోచన చేస్తా ఉంది. ఈ రోజు
ఈ యొక్క చిన్న చిన్న గాలివాన కాస్త చిరుకు సముద్రం అయినట్టు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఒక్క దాని మీద ఒకటి చిన్న చిరుకులు కలిసి ఒక పెద్ద జడివాన అయినట్టు ఒక్కరు వాయిస్ రేజ్ చేస్తే తన ఆత్మగౌరవం మీద దెబ్బపడ్డందుకు రైతు తన యొక్క గోసరి వెల్లడిస్తే ఇప్పుడు ఈ రోజు అనేక మంది తనకు జరిగిన అన్యాయం మీద ప్రశ్నించడానికి ముందుకు వస్తా ఉన్నారు. అదేవిధంగా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ సమాజం మీద జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయానికి విరుద్ధంగా ఈరోజు యువతరం అనేది ముందుకొచ్చి ఈ యొక్క మార్వాడి వ్యవస్థ మీద ఒక ఆలోచన చేసి మరో తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి పురుడు పోయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు స్టేషన్ యువత పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. లాంఛనం మొత్తం నాని లేదని చెప్పేసి అంటారు పాపం. అట్లా అనొద్దు, ఇయ్యాలే కాకుంటే వడ్డేస్తేనే వాళ్ళు చెప్పిన కాడికి తీసుకొని మన బంగారం మనకి ఇవాళ రేటు పెరిగే అట్లా అంటే ఎట్లుంటది? షాపే మూసేసిర్రు. ఎవరైనా మీతో అమలాకలు ఇప్పుడు చెప్తలేరా? ఎక్కువ మేమేం పెట్టలే ఇలా. బ్యాంకులు ఏదైనా ప్రపంచమే బాగలేదు. పెట్టావా పెట్టావా మాట్లాడతాలి నీకోసం మిత్తి ఎంతటా? కుమారు మేము చిన్న వస్తువులు తీసుకొచ్చి షాపులో పెట్టడం జరిగింది. మా అగ్రికల్చర్ వ్యవసాయానికి కూలోళ్లకు డబ్బులు లేకుంటే అర్జెంటుగా ఒక 10,000 కావాలని తీసుకొచ్చి షాపులో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఒకటి 14 నెలలు అయింది, ఒకటి 18 నెలలు అయింది. 18 నెలల తర్వాత వచ్చి మేము డబ్బులు కడతాం సార్ మాకు ఇవ్వండి అంటే 11 మాకు 3 ఇంట్రెస్ట్ డబ్బులు చేస్తాం మేము. 10 నెలల తర్వాతనే ఒక 10 నెలల తర్వాత డబ్బులు అవుతుంది అంటే అట్లా కాదు సార్, 3 పైసల వడ్డీతోని రెగ్యులర్ గా కట్టుకోండి, 18 నెలలు కూడా కట్టుకోమని బదిలాడడం జరిగింది. అయినా మేము ఇవ్వము, మాకు రూల్స్ ఉన్నాయి. మాకు 20 ఏళ్ళ బట్టి దీంట్లో మాకు అనుభవం ఉన్నదండి. మేము ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపోలి కంప్లైంట్ ఇస్తామని చెప్పాను. కంప్లైంట్ ఇవ్వండి, మీరు పేపర్కి ఇవ్వండి, ఎవరికి ఇచ్చుకోవాలి, మీకు దిక్కున కూడా చెప్పుకోపోలి. అది మాకు అన్ని రైట్స్ ఉన్నాయండి. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చినా మాకు ఎలాంటి లేదు. మేము ఎంత దూరమైనా చూసుకోవడం అనేది జరిగింది. ఆంచెల్లి విలేకరులకు ఫోన్ చేయడం జరిగింది. ఆంచి స్టేషన్కి పోయినాం. ఎస్ఐ సిఐ పిలిపించి మాట్లాడడం జరిగింది. ఈ చిట్టీలు ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా ఏమన్నాడంటే వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఉంది, వాళ్ళకి అన్ని పర్మిట్ ఉన్నాయండి, మీరు ఖచ్చితంగా పోయి డబ్బులు కట్టి మీ గోల్డ్ మీరు తీసుకోలే అని చెప్పడం జరిగింది. ఆ నుంచి ఆ విలేకరులు తీసుకొని మేము షాప్కి వచ్చడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత ఈ డబ్బులు కట్టండి అని, డబ్బులు తీసుకోండి సార్ అని చిట్టీలు డబ్బులు చేతిలో పెడితే మీరు గ్రూపులో వేయడం వలన మా ఇజ్జత్ పోయింది, మా షాప్ పర్పస్ పోయింది. మీరు షాపు ముందు నిలబడి మా కాళ్ళు మొక్కిన తర్వాత మీ గోల్డ్ మీకు ఇస్తాం తప్ప అంతవరకు దాకా మెయ్యమన్నట్టు జరిగింది. మేము కాళ్ళు మొక్కమంటే బాధ అనిపించి ఈ గోల్డ్ పోయినా మంచిదే, మీ కాళ్ళు మేము మొక్కమని సపరేట్గా జరిగి రిటర్న్ అవ్వడం జరిగింది. దాని నుంచి సిఐ గారు పిలిచి మాట్లాడడం జరిగింది. ఇదే విషయం. చెప్పిన సార్ 3 పైసల వడ్డీని డబుల్ 6% అన్నారు. అంటే సిఐ గారి దగ్గర ఓనియలేని ఎస్ఐ గారు ఖచ్చితంగా మీరు ఆ డబ్బులు కట్టి మీ గోల్డ్ తీసుకోపోమన్నారు. మరి తెల్లారి మళ్ళా పిలిపించి మరి సార్ ఇట్లా వాళ్ళు కాలు మొక్కుకున్నారంటే నువ్వు నాకు వచ్చి పిటిషన్ ఇవ్వండి, పిటిషన్ ఇస్తే వాళ్ళ మీద కేసు చేస్తా తప్ప నేనేం చేయలేనని చెప్పిండు. అది ఇవాళ సిఐ గారు మాట్లాడి రండి మేము మాట్లాడతాం బాబు అంటే ఇక్కడ దాకా వచ్చడం జరిగింది. ఇక నోటికి వచ్చిన తిట్టిండు. వీరు వీడియో చేస్తారా? ఒక మా బ్రదర్స్ 2 వచ్చిండ్రు, వాళ్ళను నువ్వు 10,000 లంచం తీసుకున్నాడు అన్నాడు, ఒకడు పెన్ను పోయినావు అన్నాడు. సార్ మేము ఒక పెన్ను అంత చీప్ గా లేము సార్, మేము అవసరం లేదంటే మీరు పెన్ను తీసుకపోయాడు గ్రూప్ లో ఆడ సీసీ పోటీలో ఫోటో తీసేసి ఇతను 10,000 లంచం అడిగిండని నాతో చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు. మేము డబ్బులు కడతామని వచ్చి 3% తీసుకోమని బదిలాడినా నువ్వేం చేసుకుంటావో చేసుకోమని నా కాళ్ళు మొక్కేదాకా నీ గోల్డ్ అయ్యానంటే మేము ఇక్కడ దాకా పోవడం జరిగింది. ఇక ఎట్లా ఇస్తాను? కాళ్ళు మొక్కేదాకా నాకు గోల్డ్ ఇయ్యనని చెప్పాను. నేను కాళ్ళు మొక్కడు ఎందుకు, ఆ గోల్డ్ పోయినా మంచిదే, నేను కాళ్ళు మొక్కాల్సిన ఉద్దేశం లేదని జరిగింది. నువ్వు మాట్లాడు. మాడు మనస్తాపం చెందుతాడు, బాగా ఇబ్బంది పడతాడు. అదే ఇట్లాంటి అరాచకాలు లేకుండా
వాళ్ళకి న్యాయమైన RBI 75% ఉంటుంది, ₹1.5 తీసుకోండి, అది న్యాయం. అంతకనుక ఈ ₹3 ₹6 వడ్డీ సమంజసం కాదు, ఈ చట్టానికి విరుద్ధం. ప్లస్ ఇది RBI కూడా నీకు లైసెన్స్ ఇవ్వడానికి లేదు. నీ RBI ₹6 వడ్డీ తీసుకున్న లైసెన్స్ చూపెడితే మేము కూడా దాన్ని సర్టిఫికేషన్ చేస్తాం, వదులుకున్నామనే నా ఉద్దేశం. మార్వాడి వాళ్ళే, వేరే వాళ్ళ దగ్గర ఏం లేదు. ఓన్లీ మార్వాడి వాళ్ళు రాజస్థాన్ నుంచి సామ్రాజ్యం ఏర్పరచుకొని ఈ చిన్న చితక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి ఈ లాభం చేయడానికి ఉట్టి చేతులతో వచ్చి కోట్ల బిల్డింగ్లు కట్టుకున్నారు, ఏం లేకుండా వచ్చి. ఇది అమాయకులను ఆసరాగా తీసుకొని అవసరాలకు ఏమైనా చేస్తారు కదా, అట్లాంటి వాటి ఆసరా తీసుకొని వీళ్ళు పెత్తనం చెలాయిస్తారు. వీళ్ళు పెత్తనాలు బంద్ చేయడానికి మీరు ఏమైనా సహకారం చేయాలని కోరుతున్నాను. 10-15 షాపులు ఉన్నాయి. సరే అందరూ కూడా అంటే అందరిలో ఒక భాగం ఇప్పుడు పెద్ద చేయొచ్చు, ఇంకోటి చిన్నగా చేయొచ్చు, కానీ అరాచకం అయితే 100% చేస్తాను. చాలా జరిగినాయి, కాకపోతే ఇంత రోడ్డు మీదకి ఎవరు రాలే. ఇవన్నీ బాధవాడు 10కి 20, 50 ఇచ్చి తీసుకుపోయి, నేను కూడా 1,00,000కు 3 లక్షలు ఇచ్చి తీసుకుపోయిన సందర్భాల్లో అది అయిపోయింది కాబట్టి మనకు ప్రూఫ్ లేదు. ఇక్కడ ప్రూఫ్ ఉన్నది కాబట్టి మాట్లాడుతూ ఉంటుంది, అంతేనా కదా. అయిపోయిన దానికి ఏముంటుంది ప్రూఫ్? ఎప్పుడు సంవత్సరాలు ఏదన్నా ఈ పోలీసు అరాచకాలు కూడా తగ్గాలని నేను కోరుతున్నాను. పైసలకు మామూలుగా తీసుకొని వాళ్ళ చట్టం ప్రకారం కేసులు పెట్టాలి, ఏమైనా జరిగితే జరగాలి. నా పేరు సాదం రమేష్. నేను గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జనగామ జిల్లా కార్యదర్శిని. గత 3 రోజుల క్రితం ఈ గన్పూర్ మండల కేంద్రంలో గత 3 రోజుల క్రితం గన్పూర్ మండల కేంద్రంలోని ఓం గణేష్కి సంబంధించినటువంటి జ్యువెలర్స్ పాన్ బ్రోకర్స్ దగ్గర మా కృష్ణాజిగూడెం గ్రామానికి చెందినటువంటి గద్ద కుమారు కొన్ని సొమ్ములు అద్దతులం బంగారం కుదవబెట్టిండు. ఒకటి 14 నెలలు, ఒకటి 18 నెలలు కావడం జరిగింది. దానికి 3% అని చెప్పి తీసుకొని వచ్చారు. అప్పటికి తీసుకున్నప్పటికీ 3% తోటి లెక్కలు చేసినట్లయితే అది 3% కాదు. మనోళ్ళందరూ లెక్కలు చేసిన సందర్భంగా ఏంటంటే అది 32,230 రూపాయలే అవుతుంది 23,000కి. కానీ 42,000 రూపాయలు అదనంగా వేసిండు. ఎందుకు వేసినామంటే 11 నెలలు దాటిన తర్వాత 6% అని చెప్తాడు. 6% అన్నవు కదా అని అంటే లేదు నీతోటి అన్నోడే కూడా అని అంటాడు. అంటే ఈ అంశాన్ని నేను ఏం చేసిన కదా అంటే వాట్సాప్లో పెట్టడం జరిగింది. పలాని ఓం గణేష్కి సంబంధించినటువంటి పాన్ బ్రోకర్స్ వీళ్ళు రైతులను ముంచుతా ఉన్నారు, అనేకమైనటువంటి అధిక వడ్డీలతోటి బ్రోకర్ వ్యవస్థను నడుపుతా ఉన్నారు. అట్లాంటిది తగ్గియాలి, వీళ్ళందరినీ కాపాడాలి, రైతులను వారి నుండి కాపాడాలని చెప్పి నేను వాట్సాప్లో పెట్టిన సందర్భంగా గన్పూర్ ఎస్ఐ రాజేష్ గారు పిలిచి, మీరు వాట్సాప్లో పెట్టడం కరెక్ట్ కాదబ్బా, మీ మీద కేసు అవుతుంది, లా అండ్ ఆర్డర్కు దెబ్బతింటది, మీరు అట్లాంటిది పెడితే కేసు పెడతా అంటే, సరే సార్ కేసు ఎట్లా ఏ విధంగా పెడతారో పెట్టండి, మరి ఏ న్యాయం ఏంది అన్యాయం, మీరు ఒకసారి పేపర్లు చూడండి అని చెప్పి చూసిన తర్వాత ఎస్ఐ గారి దగ్గర తీసుకుపోయిండు. సిఐ గారు ఎస్ఐ గారు ఏం మాట్లాడుకున్నదో మాకు తెలియదు. మేము ఎస్ఐ గారు రూమ్లో ఉన్న తర్వాత ఎస్ఐ గారు వచ్చి సార్ ఏమంటుండు, ఆ పాన్ బ్రోకర్స్కి అందరికీ 6% వసూలు చేసే లైసెన్సులు ఉంటాయి, వాళ్ళది అంతే, మనం ఏం చేయలేము, మీరు పోయేమన్నా ఉంటే డబ్బులు కట్టుకొని బతలాడో బామాడుకొని డబ్బులు కట్టుకొని మీ బంగారం మీరు తీసుకపోరు, అక్కడ ఎలాంటి లొల్లి చేసినా లా అండ్ ఆర్డర్స్ ప్రకారం మీ మీదనే కేసులు పెట్టవలసి వస్తుందని చెప్పి మాట చెప్పిండ్రు. అదే రూపకంగా మా పత్రికా విలేకరులు వస్తూ ఉంటే టచ్ అయ్యారు. రాను కొద్దిగా గడదాం, మరి పాన్ బ్రోకర్స్ వాళ్ళు కొద్దిగా అరాచకం అంటారు. ఇంతకు ముందు కూడా చాలా అరాచకాలు చేసిందంట. ఈ షాపులు చుట్టుపక్కల షాపుల వాళ్ళని అడిగిన అంటారు, మీరు ఒకసారి ఉండండి అని చెప్పి మేము వాళ్ళను తీసుకొని వచ్చి ఇక్కడ నిలబడ్డాం. ఇప్పుడు నిలబడ్డట్టుగానే నిలబడ్డాం. ఇక వాడిని పెన్ ఎత్తుకపోయినవరా, నువ్వు 10,000 తీసుకున్నావు, 10,000 అడిగినవరా, నా దగ్గర ప్రూఫ్ ఉన్నదిరా అని మన యాంకర్ లెక్క, మన టీవీ యాంకర్ లెక్క ఆట ఆడుకుంటూ మన మామూలుగా కాదు రెచ్చిపోయి వాళ్ళ భార్యల్ని తీసుకొచ్చి ముందు పెట్టి నాది ఇది గుంజిండంటాడు, అది గుంజిండంటాడు, కత్తిదేరి నేను పొడిచిండని చెప్తాను అంటాడు. వాడొక అరాచకం. అంటే అది ఆ సీన్ కనుక చూస్తే, అది ఒక కోపగుండోడు కనుకుంటే వాళ్ళ సీన్ కనుక చూస్తే అసలు వాడిని బతకనిచ్చేది కాదు. అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిండు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు, వీళ్ళకి లైసెన్స్ ఇచ్చేటోళ్ళు, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా వెంటనే స్పందించాలి, లేకపోతే దీన్ని ఉధృతం చేస్తాము.
ఈ ఇంతటితోటే వదిలిపెట్టే సమస్య అసలే లేదు. మేము పృథ్వీరాజన్న ఆధ్వర్యంలోనే ఇవందరితోటి మేము అందరినీ కలుపుకొని ఈ లోకల్లో ఉన్న పార్టీలను ప్రజా సంఘాల నాయకులు అందరినీ కలుపుకొని దీని మీద నువ్వు సరైనటువంటి మిత్తి తీసుకొని రైతులకు నువ్వు నడిపించుకో, నీ వ్యాపారం నువ్వు నడిపించుకో, కానీ ఓ ఆర్బీఐ లెక్కల ప్రకారం ఉన్నటువంటి విధానంగా నడిపించుకొని మీ వ్యవస్థను నడిపిమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం వెంటనే ఒక 10-15 రోజులలో మీరు షాపులు మూసేసి ఈ గణపురాన్ని వదిలిపెట్టే పోవాలని చెప్పేసి నేను మీకు డిమాండ్ చేస్తా ఉన్నా. 42,000 రూపాయలు ఇక్కడనే కడదామని వెళ్ళినాము, 37,000 రూపాయలు కడదామని వెళ్ళినాం. 42,000 అన్నాడు లాస్ట్ కు. అది అసలు అయింది లెక్క చేస్తే 32,230 రూపాయలు. దాన్ని 37,000కు దొంగ లెక్క చేసిండు. అంటే ఇట్లాంటి లెక్కలు ఇంకెన్ని ఉన్నాయో, ఎంతమందిని ముంచుతారో తెలియని పరిస్థితి ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కనేమో గవర్నమెంట్ కు వాళ్ళు జిఎస్టీ ఎగ్గొడతానన్నట్టు ఒక ఆరోపణ కనబడతా ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మిత్తిలు వసూలు చేసి ఈ విధంగా సొమ్ము చేసుకుంటారు. బక్క చిక్కిన రైతు బంగారమే భరోసా అనుకొని కూలి పనికి ఇచ్చిన కూలి పనికి కుమార్ అనే రైతు ప్రజలు చూడండి వచ్చి ఇక్కడ బంగారం పెట్టుకొని ఇంత ఏంటి పెట్టింది బంగారం పెట్టి 10,000 11,000 ఒక్కసారి తీసుకొని ఇగో రెండు విడతలా తీసుకున్నాడు కదా. తీసుకున్న తర్వాత అంతా అయిపోయింది. మళ్ళా కట్టేటందుకు వస్తే 6 నెలలు లేట్ అయింది అని అంటే దాని ప్రకారంగా 3 రూపాయల మిత్తి లేక మొదలే 3 రూపాయల మిత్తి మాట్లాడిండు. 3 రూపాయల మిత్తి ఇచ్చేటందుకు సిద్ధమై వచ్చి ఇక్కడ కడతాందుకు వస్తే కాదు 3 రూపాయలు కాదు అని చెప్పి దాన్ని మళ్ళా చక్రవడ్డీలు భూచక్ర వడ్డీలు వేసి ఇది వీళ్ళు చేస్తున్న పనే గది కదా వేసి దాన్ని 6 రూపాయలకు చేసిండు. ఆ చేసినాక గింత అవుతుందా అని చెప్పని మాట్లాడి ఏదో చెప్పిన ఇంత ముందు ఈ పెదవని చెప్పిన మా రమేష్ భాయ్ చెప్పిండు కదా. చెప్పి మాట్లాడిన క్రమంలో పోయి వాట్సాప్ లో ఏదో పెట్టిండు గింతగనం ఉంటుందా వడ్డీ గింతగనం చేస్తారా అని చెప్పని మాట్లాడినందుకు ఇప్పుడు మళ్ళీ పోలీసుల దగ్గర పోతే కూడా అప్లికేషన్లు ఇచ్చి పిటిషన్ ఇచ్చి పోలీసుల దగ్గర ఇట్లా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాడు ఈయన అని చెప్పానంటే వాళ్ళ కానూను ఉంటది అని అన్నాడట. మరి ఏం కానూనో తెలియదు, వాళ్ళకు రూల్స్ ఉంటాయి, రూల్స్ ప్రకారంగానే మరి ఏం రూల్స్ మరి మాకు చూపిస్తాం మంచిగానే ఉంటది. మేము కూడా తెలంగాణ ప్రజలకు చూపిస్తాం, దేశ ప్రజలకు చూపిస్తాం. 6 రూపాయల మిత్తోని ఏ ఆర్బీఐ రూల్స్ ఉన్నాయి, ఏ గవర్నమెంట్ ఎక్కడ పెట్టిందో అనేది చూపించాలి. రైతుల దగ్గరకి ఇంత వసూలు చేయమని ఉన్నదని చెప్పని అంటే వాళ్ళంతా ములాఖాత్ అయి ఉండి వీళ్ళని మాత్రం మీరు పోయి కట్టాల్సిందంటే వచ్చి కట్టతందుకు కూడా వచ్చిండు. 6 రూపాయల మిత్తి అయినా పర్వాలేదు కట్టతందుకు వచ్చిన తర్వాత అరే నువ్వు వాట్సాప్ లో ఎట్లా పెడతావురా నా కాళ్ళు మొక్కి నాకు తప్పైందని చెప్పి ఇది నువ్వు వాట్సాప్ గ్రూప్ లో పెడితే అప్పుడు ఇస్తారా నీ బంగారము లేకుంటే నీ బంగారం ఇయ్యపో అని చెప్పి నాకు ఫోన్ చేసి ఇట్లా అన్న గిట్లా అంటున్నారు అని చెప్పని వీళ్ళు ఇట్లా అంటున్నారు. ఇంత దౌర్జన్యం ఏందని అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాదాపు గణపురంలో 15 వరకు ఉన్నాయట ఈ పాన్ బ్రోకర్లు. వీళ్ళు మొత్తం ఇప్పుడు వీళ్ళ రాజస్థాన్కి వెళ్ళో వీళ్ళ గుజరాత్కి వెళ్ళో వీళ్ళు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కట్టలో సంచులు పట్టుకొని రాలే, బ్యాంక్ బ్యాలెన్స్లతో రాలే. వీళ్ళు సంపాదించిన పైసలన్నీ ఇక్కడ ప్రజలతోటి ఇక్కడ రైతుల మీద సంపాదించినటువంటి పైసలు వడ్డీలు మామూలు కాదు. నెత్తురు దాగే రాక్షస నా కొడుకులు ఈ కొడుకులు మొత్తం ఈ బయటకు వెళ్ళి వచ్చిన మార్వాడి నా కొడుకులు మొత్తం తెలంగాణను మొత్తం జనగెల్లెక్క పట్టి మొత్తం రక్తం మొత్తం 7 కాడికి నాశనం పడిచి ఆర్థిక వ్యవస్థ మీద తెలంగాణ ఆర్థిక మూలాల మీద వీళ్ళు డేగ కాళ్ళతోటి ఇనుప పాదాలతో వచ్చి మొత్తం వీళ్ళు వచ్చి మొత్తం సర్వనాశనం చేస్తున్నారు ఇక్కడ. అది చేసుడే కాక ఆత్మ వంచన చేసి ఎట్లా టార్చర్ చేస్తారంటే ఈ కొడుకులు వాడి దగ్గర వస్తే బిచ్చపోల కన్నా హీనంగా చూస్తారు. వాళ్ళు పైసలు తీసుకుంటందుకు వచ్చి కట్టందుకు వచ్చినా కూడా ఇప్పుడు వాడు కట్ట అంటే అసలు వీనికి ఉన్న మదం ఏంటిది, వీని ఎన్నుకున్నటువంటి సపోర్ట్ ఏంటిది, వీనికి అసలు ఈ మార్వాడానికి ఉన్నటువంటి సపోర్ట్ ఏంది, వీని అహంకారంగా కాళ్ళెట్ల మొక్కమంటాడు వీడు. దానికి పోలీసులు సహకారం ఏంది? దీన్నే మనము సమాజానికి చెప్పేటందుకు తెలంగాణ సమాజానికి చెప్పడం. అందుకనే ఈడ జనాలంతా వెక్స్ అయ్యి కొంతమంది మార్వాడి గో బ్యాక్ అన్నారు, కొంతమంది మార్వాడి మా బొట్టలము మార్వాడి బైకాట్ అన్నాం. మీరు ఎక్కడైనా పోండి తెలంగాణలో ఏ మండల హెడ్ క్వార్టర్లకు పోండి మొత్తం దందాలకు ఇటువంటివే జరిగినాయి. ఇంత ముందు అని చెప్పిండు కదా, నేను కూడా 3 లక్షలకి ఇంత లక్ష పెట్టి 3 లక్షల రూపాయలు కట్టినాయి. నువ్వు ఏ ఇంటికి పోయినా కానీ అవి ఎక్కడ చూసినా కానీ మనకు అవే కనబడతాయి. సో వీళ్ళు ఇచ్చేటి కొన్ని పైసలు తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, భూములు రాపించుకుంటున్నారు, రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వాళ్ళకు ఆ పైసలు ఇచ్చేందుకు పోయి వాళ్ళ దగ్గరికి పోతే ఇయ్యాలరా రేపురా బంగారం బ్యాంకులో ఉన్నది నేను పట్టుక రావాలి ఇట్లా వాళ్ళని తిప్పి వాళ్ళు యాస్టకు వచ్చి ఆఖరికి ఆ భూమి పత్రాలు కూడా వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకునే కాడికి కొన్ని వీళ్ళు కాదు
ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మొన్న మార్వాడి ఉద్యమం అప్పుడు మనతో చెప్పినాయి. నేను చాలా సందర్భాలలో బయట చెప్పినదంతా. ఇప్పుడు జనం కూడా నేను ఇక్కడ గణపూర్ నుంచి నేను జనం కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, బరాబరి మార్వాడి నా కొడుకులు బయటికెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి తీసేసుకున్న కొడుకుల దగ్గర మనం బైకాట్ చేయాలి. మీరు రేపటి నుంచి ఇక్కడ 20 దగ్గరకు వచ్చి మిత్తిలకు మీరు పైసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ మీద ఒత్తిడి చేద్దాం. బ్యాంకులు ఇవ్వాలి, బ్యాంకులలో పెట్టి ఈ బంగారం మీద బ్యాంకులలో పెట్టి తీసుకుంటట్టున్నారు. 10,000 రూపాయలకు వాడి గిన్ని మాటలు మాట్లాడి గింత కథ చేసి బ్యాంకులు దేనికున్నాయి? ఇసొంటోళ్ళ మీద అసలు మొత్తం రేట్లు చేయరు, గవర్నమెంట్ చేయరు. ఇప్పుడు మనం ఎంత చేసినా చేయదు. ఎందుకంటే గోకుల్ చాట్లనే ఓన్లీ క్యాష్ అలౌడ్. ఇలా ప్రధానమంత్రి దేశం మొత్తం చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. బార్కోడ్లు పెట్టి ఇప్పుడు గణపురంలో నువ్వు పోయి ఉల్లిగడ్డలు కొన్నా, పచ్చిమిరపకాయలు కొన్నా, నువ్వు రోడ్డు మీద కొత్తిమీర కొన్నా, కళ్యామాకు కొన్నా, గివిల దగ్గర బార్కోడ్ ఉన్న చూడురా, ఒకసారి కెమెరాలు చూపిరాడా, ఆ స్కానర్లు ఉంటాయి, ఆ కోడ్లు పెట్టి గూగుల్ పేలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మార్వాడి దుకాణాలలో ఇవి కనబడాయి మీకు. మొత్తం వాడు హిందీలో రాస్తాడు. ఇన్ని ఎలా రాసిండు ఇక్కడ చూపి, ఏ భాషలో రాసిండు? నేను నాకు చూడకుండా ముందే అడుగుతున్నా నేను, వీడు ఏ భాషలో రాసిండు? ఇలా ఇగో వీడు హిందీలో రాస్తాడు. ఈడ ఈ రైతుకి ఏం తెలుస్తుంది? వీడు రాసేది హిందీలో రాస్తాడు. దొంగనా కొడుకులు ఈ కొడుకులు హిందీలో రాసి పర్సంటేజ్ కూడా లేదు దీంట్లో. చూడాలి, సమాజం చూడాలి. వీళ్ళకి ఇక్కడి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పర్సంటేజ్ ఉంటాయి దొంగ కొడుకుల దగ్గర. వీళ్ళ మామూలు చేతులు కాదు. వీళ్ళ మన తెలంగాణ ఆడబిడ్డల పుస్తమెట్టలు బంగారం మొత్తం ఈ కొడుకుల దగ్గర, ఈ కొడుకుల ఖాతాలు ఉంటాయి. మీదికి వచ్చి మాట్లాడితే జాకెట్లు దింపుతారట, కేసులు పెడతామంటే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ చేతులు ఉన్నారు కదా. ఇగో వాళ్ళ ఆగడాలకి ఇట్లా చూడురి. ఎవరికైనా వస్తుందా ఈ హిందీ? వస్తుందా? మీరు ఏ దుకాణంలో పోని, మీరు ఏ హార్డ్వేర్ దుకాణంలో పోనరి, మీరు ఎక్కడికన్నా పోనరి, వాడు మొత్తం మాట్లాడే భాష ఇది, రాసిచ్చే భాష ఇది. అది తెలియదు మనకు. పోలీసుల దగ్గర పోతే పోలీసు అంటాడు వాళ్ళకి రూల్ ఉన్నాయని చెప్తాడు. ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి ఇంత దూరం వచ్చి మేము సమాజానికి చెప్పదలుచుకున్నాం. ఇగో ఇప్పుడు గోకుల్ చాట్ అసలు గంత పెద్ద వాటిలనే ఓన్లీ క్యాష్ అని చెప్పని పెట్టారు కదా. ఈ నా కొడుకులు ఎక్కడ మీరు ఏ సరుకు ఏది అమ్మినా గానీ వాళ్ళు మొత్తం ఓన్లీ క్యాష్ అంటే అకౌంట్ లో లేనటువంటి పైసలు. తెలంగాణ సమాజానికి ఏం చెప్తున్నా అంటే, చాలా తెలంగాణ ప్రమాదంలో పడబోతున్నది. హైదరాబాద్ ను వీళ్ళు 2వ క్యాపిటల్ చేసి యూనియన్ టెరిటరీ చేస్తారట. ఎందుకంటే ఇప్పుడు మార్వాడి మూవ్మెంట్ మొదలైంది ఇక్కడ కనుక వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం ఒకటై తెలంగాణను హైదరాబాద్ ను సపరేట్ చేసే ప్లాన్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ మీద కన్నేసిండ్రు. ఇగో దానికి ఇలా ఎక్కడ పోను ఒక 10-15 కోట్ల రూపాయలు కావాలి క్యాష్ అని అంటే మార్వాడోళ్ళని పట్టుకుంటే దొరుకుతాయి పైసలు. ఎక్కడికెళ్ళి వచ్చినాయి వీళ్ళకి పైసలు? ఇవి మన పైసలు, ప్రజల పైసలు. ఇల్లీగల్ గా దందాలు చేసి దొంగమాలు అమ్మి బిల్లులు లేకుండా దందాలు చేసి ఇగో ఇట్లా సంపాదిస్తున్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను. ఇప్పుడు ఓం గణేష్ జ్యువెలర్స్ దగ్గరికి వెళ్ళి వీడట వీని ఓనర్ గాడట తెలంగాణ రైతు, ఈయన వడ్డీ చక్రవడ్డీ భూచక్రవడ్డీ కడతా అని వచ్చినాక కూడా కాళ్ళు మొక్కి తీసుకపోరా లంజా అంటే తెలంగాణ రైతులను మొత్తం వీడు లంజా అంటుండు. నేను రెచ్చగొడుతున్నాను కాదు చెప్పేది. ప్రతి ఒక్క దగ్గర ఏ దుకాణంలో పోయినా ఇదే ఎదురైతున్నది. రైతు అనేటోడు ఎవడు కూడా ఈ కాడ నుంచి తెలంగాణ రైతులు ఎవరున్నా వీళ్ళ దుకాణాలలో మిఠాయి కూడా తినుడు బంద్ చేయరు, సమోసాలు తినుడు బంద్ చేయరు, జిలేబీలు తినుడు బంద్ చేయరు, చాట్లు తినుడు బంద్ చేయరు. వీళ్ళ దగ్గర హార్డ్వేర్ ఉంటే హార్డ్వేర్ తీయదు. మనోళ్ళు ఈ గన్పూర్ లో కూడా ఇక్కడోళ్ళు ఎవరెవరు దందాలు చేసిరో వాళ్ళ దగ్గరనే కొనుడు మొదలు పెట్టుర్రి. దాన్ని అయితే ఏం చేయలేరు కదా. గవర్నమెంట్ ఏమంటుంది, గో బ్యాక్ అనగా నువ్వు గో బ్యాక్ ఎట్లా అంటావు? చట్టం ఉన్నది దేశంలో, ఎక్కడైనా కానీ ఎవడైనా పోయి దందా చేయొచ్చు, నడిపించచ్చు అంటారు కదా. దోపిడీ చేయమని ఇక్కడ చట్టాలు లేవు. కానీ దొంగనా కొడుకులు దోపిడీ చేసి పందికొక్కులు లెక్క తిని మరిగి దీనిలో వాటాలు మన తెలంగాణ రాజకీయ నాయకులకు, రాజకీయ వ్యవస్థకి ఇస్తుంది కాబట్టి ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే మనం బైకాట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ వస్తువులు బైకాట్ చేయాలి. వీళ్ళ దుకాణాలలో బట్టలు ఉండేది ఉంటే వాళ్ళ బట్టల దుకాణాల బట్టలు కొనొద్దు. మన శాలల్లో దుకాణాలలో బట్టలు కొనుర్రి, వీళ్ళ దుకాణాలు మాత్రం బట్టలు కొనకర్రి. ఏ దుకాణాలు లేకుంటే మనోళ్ళు 4-5 కలిసి ఆ దందాలు స్టార్ట్ చేయండి. కానీ ఇటువంటి నా కొడుకుల దగ్గర మార్వాడోళ్ళు ఉత్తర హిందుస్థాన్ వచ్చినట్టు వచ్చి ఇక్కడ దందాలు చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ దుకాణాలకు పోవుడు బంద్ చేయండి. అటువంటి వాళ్ళు నిజమైన తెలంగాణ బిడ్డలు అనబడతారు. మీ పక్కకి ఈడ ఒక పక్కకే ఈడ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బొచ్చడం అందరు తెలంగాణ గురించి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు. వాళ్ళ ఆత్మ శాంతించాలంటే మనం మార్వాడోళ్ళ దుకాణాలకు ఈ ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చి ఇక్కడ దోపిడి దొంగల లెక్క, డకాయిట్ల లెక్క వైట్ కాలర్లు పెట్టుకొని ఇట్లా దందాలు పెట్టుకొని యాడికెళ్ళో బతుకొచ్చిన నా కొడుకులు మనకు బతుకు లేకుండా చేసి ఇట్లా అమ్మనా బూతులు అమ్మ కొడుకులు అని చెప్పని తిట్టే కాడికి వచ్చింది కదా. ఇది బంద్ చేయాలని చెప్పని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు పోలీసు వాళ్ళు రమ్మన్నారట. వీళ్ళు మొన్న పోతేనేమో కేసు లేదు, ఏం లేదు, వాళ్ళకి అన్ని రూల్స్ ఉన్నాయి, వాళ్ళంతా న్యాయబద్ధంగానే ఉన్నారు. నడుర్రాబాయ్ మీరు బోండి వీడేమో ఏం బిక్తారని వీడు మాట్లాడతారు. వాళ్ళేమో కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పుడు ఇష్యూ
మొత్తం బయటకు వచ్చి నిన్న చెప్పంగానే వాట్సాప్ గ్రూపులలో కావచ్చు, నేను కూడా వేరే ఛానళ్ళకి అక్కడిక్కడ మనోళ్ళకి అందరికి చెప్తే మనోళ్ళు కూడా వేసిరు కదా. వేసినాక ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తారన్నా, మీరు రాండ్రి కంప్లైంట్ చేయండి. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిరట, కూర్చోబెట్టి మాట్లాడుతురట వాళ్ళతోని. ఎందుకంటే ఇది వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది ఇష్యూ అయింది కాబట్టి, సమస్య సమాజానికి తెలిసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏంటంటే ఎక్కడ మసిబూసి మారడికాయ చేసినట్టు వాళ్ళు అక్కడిదక్కడనే తొక్కి పెట్టే ప్రయత్నం జరుగుతా ఉన్నది. బరాబరైన బంగారం రావాల్సిందే. అసలు ఈ కొడుకుల ఈ దుకాణాలు మొత్తం బంద్ కావాలి. ఇది బంద్ కావాలంటే తెలంగాణ సమాజం మొత్తం ఒకటి కావాలి. ఎక్కడెక్కడ ఏ ఊర్లల్లా ఇట్లా దందాలు చేసుకునే కొడుకులు ఆడ రోషన్ ఆడ పాటకులు పెడుతున్నారు చూడరు. వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే వానికి ఉత్సపడుతున్నట్టు. అది ఏముందే, అది కూడా వాంది ఉందినా. అదే మార్వాడు తాళాలు పెట్టుకుంటు చూడు దొంగనా కొడుకు మనోలేదా మరి ఎందుకు పెడుతుండే. ఇగో ఇట్లా అంటే మార్వాడి దుకాణాలు ఏవేవైతున్నాయో నేను యువతరానికి కూడా చెప్పదలుచుకున్నా. యువతరానికి కూడా ఒక నిమిషం ఆగురు. యువతరానికి కూడా చెప్పదలుచుకున్నా, మీరు లిస్టులు తయారు చేయండి. ఎక్కడెక్కడ ఈ మార్వాడి పాన్ బ్రోకర్ నా కొడుకులు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారో చేసి పోస్టర్లు వేసి ప్రతి దగ్గర అంటు పెట్టాలి. ఈ దుకాణాలకు మనం పోవద్దు అని. మన రైతులు ఎంబడి, మన కష్టజీవులు ఎంబడి, మన కూలి పని చేసుకుంటోళ్ళు ఎంబడి, మన ఉద్యోగస్తులు ఎంబడి తెలంగాణ సమాజం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బరాబరి పైసలు అయితే ఇప్పించేదే.